వస్తే నేను ఇలాగా ఆనందంగా ఉండలేను. హే అవునా, నేను అదే అనుకుంటున్నాను నీ గురించి. ఏ పెళ్ళికి వెళ్ళినా ఏస్తే సమయం లేకుండా నా పెళ్ళి ఎప్పుడు వాడి గురించే మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏంటో ఈ జనాలు. నేనైతే ఏ పెళ్ళికి వెళ్ళినా కూరని కరివేపాకు తీసినట్టు పక్కకు తోసేస్తారు. ఏంటో నాకు ముందు కూర్చొని ఉంటుంది కానీ వెనకాతలు తోసేస్తారు. వెనకాతలకి వెళ్ళి అని అంటారు. ఏమనంటే నువ్వు పొడుగ్గా ఉన్నా మాకు కనిపించదు అంటూనే ఉంటారు. ఏంటో ఈ బాబు, పొడుగ్గా ఉంటే అన్నీ బాధలే బాబు. వచ్చి ఏంటో అర్థం అవ్వట్లేదు. హలో వెయిట్ వెయిట్, నేను వెనక్కి కూర్చుంటే ఏ పుట్టమ్మాయి ఇలా రా అని అని ముందు తోసేస్తారు. ఏంటో నీకైతే బట్టలు చాలా ఈజీగా దొరికేస్తాయి. నాకు జీన్స్ తప్ప అసలు ఏది సెట్ అవ్వదు అంటారు అందరూ. నాకేమో అన్ని బట్టలు వేసుకోవడమే ఉంటుంది. నీకు అదేనా? నాకైతే బట్టలు దొరికినా చిన్నపిల్లల మునిగిపోయాము ఇది అది అని అంటుంది తెలుసా నాకు. ఇంట్లో పనులన్నీ నాకే చెప్తారే, బట్టలు దొరకాలి, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని అన్నీ నాకే చెప్తారు. పొడుగ్గా ఉన్నావు బాబు, అస్సలు పొట్టిగా ఉండొచ్చేమో కానీ పొట్టిగా అసలు ఉండలేమా బాబు. నాకేమైనా పనులు చెప్పరు అనుకుంటున్నాను. మంచం కింద పడిపోయినా కింద ఏం పడిపోయినా అన్నీ నేనే చేయాలి. నీకంటే నాకే ఎక్కువ చెప్తారు పనులు. వీళ్ళు కూడా పెడతారు తెలుసా నీకు, తాడి చెట్టు అంట, పొడిగైన తాడి చెట్టు అంట. ఏంటో అసలు అసలు నాకు చాలా ఇదిగా. అసలు నీకే కాదు నాకు పేర్లు పెడతారు. పొట్టి బుడంకాయ, కిట్టి, చిట్టి అవి ఏవో పేర్లు పెడతారు. నీకంటే నాకే ఎక్కువ పెడతారు. నాకు పొట్టు అయిపోయాను, ఏం చేయాలి? నేను ఇలాగ అయిపోతే బాగుంది అనుకుంటున్నాను. ఏం చేయాలి? ఆగండి ఆగండి, మీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా ఏదున్నా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాలి. మనం మనలాగా ఉండాలి. అప్పుడే చాలా హ్యాపీగా ఉంటాం. దేవుడు ఏదిస్తే అదే మనకి. పొడుగ్గా ఉంటే పొట్టిగా ఉన్న ఏదున్నా మంచిదే కదా. కాబట్టి మీ ఇద్దరు కొట్టుకోకండి. కొట్టుకుంటే ఏమొస్తుంది చెప్పండి. కాబట్టి మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. ఎలా ఉన్నా మంచిదే.